ఈరోజు ప్రభు నందు ప్రియులారా, ఇప్పటికే దేవుని నమ్ముకుని కొన్ని ఏండ్లయ్యి ఆధ్యాత్మికంగా చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కుటుంబంలో ఏదో జరిగించాడు, ఆపదో విపత్తో వచ్చిందని అనుకుంటున్నావా? అది దేవుని యొక్క ఆలోచన కాదు, లేదా దేవుడు చేసిన పని కాదు. నీ మంచి జీవితాన్ని, భక్తి జీవితాన్ని శోధించడానికి అపవాది చేసిన పని అని గ్రహించు. దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడు న్యాయవంతుడు ప్రియులారా. అందుకే మీరు లూకా సువార్త 18వ అధ్యాయంకి వెళ్తున్నప్పుడు ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు అని రోజు అని అడుగుతుంటే ఆ న్యాయాధివాది అమ్ముడుపోయాడు. ఈమెను పట్టించుకోవాలా, కానీ ఈమె మాటికి వెళ్ళి అడుగుతూ ఉంది. విసిగిపోయిన న్యాయాధిపతి ఒకసారి న్యాయం తీస్తే ఈమె రాదు అని న్యాయం తీర్చాడు. అక్కడ 18వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రభు అంటాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే ప్రత్యేకంగా గోచాడుతున్న విధవరాలు పక్షముగా మేలు చేస్తే తన బిడ్డలు దివారాత్రములు మొరపెట్టగా వారికి త్వరగా న్యాయము తీర్చును అంటాడు. ఎంత గొప్ప దేవుడు!